హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో రాబోతున్న హారర్ వీడియో ఏంటంటే మా ఊరి శుద్ధబావి. ప్రజెంట్ నేను అక్కడికే వెళ్తున్నాను. ఆ ప్లేస్ చాలా భయంకరమైన ప్లేస్ అన్నమాట. అంటే ఊరి పక్కనే ఉన్నప్పటికీ అక్కడ చాలా విషయాలు జరిగాయి. ఆ విషయాలు ఏంటి అనేవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మాత్రం మీకు ఆ ప్లేస్ చూపిస్తాను అన్నమాట. ఆ ప్లేస్ అనేది కంప చెట్ల మధ్యలో చాలా ఇరుకురుకుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలామంది భయపడతారు. పగలైతే నో ప్రాబ్లం, కానీ నైట్ టైమ్స్ అలా వెళ్ళాలంటే చాలా భయపడతారు అనమాట. అందుకే నేను ఒక్కరిని రాలేక కొంతమందిని తీసుకొని వచ్చాను నాతో పాటు. చాలా ఏళ్ళ నుండి ఇప్పటి వరకు అక్కడ చాలా విషయాలు జరిగాయన్నమాట. అందుకే ఆ శుద్ధబావి చాలా ఫేమస్ మా ఊర్లో. అలాగే అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తం శుద్ధతో ఉంటుందన్నమాట. అందుకే దానికి శుద్ధబావి అని పేరు వచ్చింది. లోతుగా ఉంటుంది. అందులో వాటర్ మ్యాక్సిమం ఉండవు. ఎప్పుడో ఇంకా ఎక్కువ వర్షాలు పడినప్పుడు మాత్రమే అందులోకి వాటర్ వస్తూ ఉంటాయి. దాని పక్కనే ఒక పెద్ద వేప చెట్టు ఉంటుందన్నమాట. ఆ వేప చెట్టు కూడా ప్రజెంట్ పడిపోయే సిచ్యువేషన్లో ఉంది. సో అందుకే ఈరోజు నేను మీకు ఆ ప్లేస్ చూపిద్దామని అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన స్టోరీస్ మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా? ఇదే ఫ్రెండ్స్ మా ఊరి శుద్ధబావి. చూడడానికి చాలా భయంకరంగా ఉంది కదా. చూడండి ఎంత లోతుగా ఉందో. ఈ బావి దగ్గరికి రావాలంటే చాలా భయపడతారు. నేను కూడా భయపడి ఒక్కడిని రాలేక మా ఊర్లో కొందరు పిల్లల్ని తీసుకొచ్చాను అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ చూడండి. సో అదంతా పడిపోయేలా ఉందన్నమాట. కొంచెం పెద్దగా ఉంటుంది బావి కూడా. ఒక సైడ్ నుంచే వెళ్ళగలం అక్కడికి, ఇంకో సైడ్ నుంచి అక్కడికి రాలేకపోయామన్నమాట. అటు సైడు దారి ఉంది కానీ అది ఇప్పుడు క్లోజ్ చేసింటారు, ఎవరు వెళ్ళకూడదని. మేము అక్కడికి కంప చెట్లలోంచి వెళ్ళాం. సో ఈ రూట్ ఒకటి క్లోజ్లో లేదు. సో ఈరోజు మీకు చూపించేదానికే నేను ఇలా వచ్చానమాట. చూడండి ఎంత కొంచెం ఫోకస్ చేసి చూపిస్తున్నాను. చాలా లోతుగా ఉంటుంది. ఎప్పుడన్నా పెద్ద పెద్ద వర్షాలు వస్తే తప్ప ఈ శుద్ధబావిలోకి అసలు వాటరే రావన్నమాట. చూడండి ఎంత భయంకరంగా ఉందో. అక్కడ చెట్లు అవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఇక్కడ చాలా అంటే చాలా విషయాలు జరిగాయన్నమాట. వాటర్ లేకపోయినప్పటికీ ఈ బావిలో నుంచి వాటర్ సౌండ్ వస్తూ ఉంటుంది. అసలు నమ్ముతారు ఎవరైనా? అంత భయంకరంగా జరుగుతాయన్నమాట. రోడ్డు పక్కనే ఉంటుంది. అలాగే పక్కనే గుడి కూడా ఉంది, హౌసెస్ కూడా ఉన్నాయి. కానీ ఈ ప్లేస్కి రావాలంటేనే చాలామంది భయపడతారు. సో చూడండి చుట్టూ చూడండి, అసలు ఏమైనా కనిపిస్తున్నాయో? మొత్తం చెట్లే. చాలా చీకటిగా ఉంటుంది. అసలు ఎవరు అక్కడికి రావాలంటే భయపడతారనమాట. పెద్దవాళ్ళు అది కూడా వాళ్ళకి ఏదైనా వర్క్ ఉంటేనే వస్తారు, లేకపోతే ఎవ్వరు కూడా ఈ దరిదాపులకు కూడా రారనమాట. ఆ గుడి వెనుకకు అక్కడికి రావాలన్నా కూడా చాలా భయపడతారు. ఏదున్నా పగలే చూసుకుంటారనమాట వాళ్ళకి కావాల్సిన వర్క్స్ అన్నీ కూడా. చూడండి ఇలా కొంతమందిని తీసుకొని వచ్చి నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నాను అనమాట. సో తప్పకుండా అందరూ చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ షేర్ చేయండి. చూడండి లైట్స్ కూడా కనిపిస్తున్నాయి. పక్కనే ఉంటుందన్నమాట ఈ బావి. కానీ అక్కడికి వెళ్ళాలంటే భయపడడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. నేను అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా వెళ్ళాను. అసలు దారి సరిగానే కనిపించదు. చాలా అంటే చాలా గిల్టీగా ఉంటుంది అక్కడ వెళ్ళాలంటే. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ చూడాలి, అలాగే వినాలనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.